క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈ రోజుకు బైబిల్ నుంచి ప్రపంచంలో ప్రతి దేశానికి అవసరమైన దేవుడు నేర్పించిన లేదా ముందుగా హెచ్చరించిన బైబిల్లో రాయబడిన ఒక మంచి విషయాన్ని గురించి మీతో ఆలోచించాలని ఇష్టపడుతున్నాను. అది మీరు చూస్తున్న అంశం ఏంటంటే మానవ మనుగడ కోసం దేవుని యొక్క వ్యవసాయం. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి అయినా బ్రతకాలి అంటే ఖచ్చితంగా అతడు వ్యవసాయం మీదే ఆధారపడాలి. వ్యవసాయం అనగానే మనిషిని బ్రతికించడానికి అత్యవసరమైన వాటన్నిటినీ పండించే ప్రక్రియనే వ్యవసాయం అని మనం అంటాం. పప్పు దినుసులు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇలా మనిషి ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడ ఉన్నా వారి అలవాట్లను బట్టి అది రొట్టెగా తీసుకుంటున్నాడు, లేదా ధాన్యంగా తీసుకుంటున్నాడు, లేదా మాంసంగా తీసుకుంటున్నాడు. రకరకాల ఆహారపు అలవాట్లు ప్రపంచంలో ఉన్న మనుషులకు ఉన్నాయి. కానీ మనిషి తన శరీరంలో ఆరోగ్యం రావాలి అంటే ఖచ్చితంగా శాకాహారం అన్నది మరి ఎంతో మేలును కలిగిస్తుందని ప్రతి వైద్యుడు చెబుతూ ఉంటాడు. ఎప్పుడు మాంసం తినుకుంటూ ఉంటే అది మంచిది కాదు. కనుక ఏదో అప్పుడప్పుడు మాంసాన్ని స్వీకరించిన ఎక్కువగా తన దినచర్యలో, తన ఆహారపు అలవాట్లలో మరి నేల నుంచి పండిన వాటినే మనిషి తినాలి. ఎందుకంటే మనిషి శరీరం నేల నుంచి వచ్చింది కనుక నేల నుంచి వచ్చిన ప్రతి దానిని ఆరోగ్యవంతంగా ఈ శరీరం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు ఆకలి లేకుండా బ్రతకాలి అంటే ఖచ్చితంగా వారు వ్యవసాయం లేదా నేల నుండి పండిన వాటిని వాళ్ళు స్వీకరించక తప్పదు. ఏ దేశమైనా కానివ్వండి. ఏమండి, ఈరోజు శాస్త్రీయంగా మనిషి జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాడు, అంతరిక్షాన్ని శోధిస్తున్నాడు, గగనతలంలో ఎగురుతున్నాడు, రోబోల ద్వారా యంత్రాలను కనిపెట్టాడు. ఏమండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారు. అంటే ఎన్నో పారిశ్రామిక రంగంలో ఎన్నో మరి సరికొత్త వాటిని మనిషి కనిపెట్టి తన పనిని సులభతరం చేసుకున్నాడు. ఒకటి గమనించండి, మనిషి జ్ఞానంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, పారిశ్రామిక రంగంలో లేదంటే మరి అత్యాధునిక ఈ టెక్నాలజీ రంగంలో ఎంతగా ఎదిగినా అతడు బ్రతకడానికి కావలసింది నేల నుంచి పండే పంటే. అవునంటారా కాదంటారా? అవును, ఖచ్చితంగా ప్రతి మనిషి ఏకీభవించాలి. ఈవెన్ ఒకళ్ళు మాంసం మీదే మీరు ఆధారపడాలి అంటే మీరు తినే కోళ్ళు కానివ్వండి, మీరు తినే మేకలు, జంతువులు కానివ్వండి, ఇవి కూడా దేని మీద ఆధారపడుతున్నాయి? అవి కూడా నేల నుంచి పండే వాటి మీదే ఆధారపడాలి. ఒక మేక మాంసం మీకు కావాలంటే మేక తినడానికి ఏం కావాలి? పచ్చటి మొక్కలు కావాలి. కోడి తినడానికి గింజలు కావాలి. మరి ఇవన్నీ మొలిపించేది ఎవరు? ఎలా వస్తాయి మనిషి కంటే? వ్యవసాయం. ఈరోజు మన దేశంలో కూడా మరి రైతు మన దేశానికి వెన్నుముక్క అంటారు. అవును, ఈరోజు దేశం నిలబడిందంటే రైతును బట్టే. రైతే ఒకవేళ పండించకపోతే, వ్యవసాయం చెయ్యకపోతే, నేలను దున్నకపోతే, విత్తనం చల్లకపోతే, పంటను పండించకపోతే అసలు ఈరోజు ఉన్న 130 కోట్ల మంది భారత జాతి దేని మీద బ్రతుకుతారు చెప్పండి? ఎందుకంటే 3 పూట్ల మనిషి ఆహారం తింటేనే కదా అతని బ్రతుకు. ముందు అతను బ్రతికుండాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయం మీదే, భూమి మీదున్న ఎంతటి వాడైనా, ఏ నరుడైనా సరే ఆధారపడాలి. ఈరోజు అగ్రరాజ్యాలలో ఉన్న ఏలికలు వాళ్ళేం తింటున్నారు? టెక్నాలజీ పరంగా ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందింది, లేదా చైనా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు ఏం చిప్పులు, మెమరీ కార్డులు ఏంది అంటున్నారో చెప్పండి. అంటే వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు తయారు చేసుకున్న మెమరీస్, చిప్స్,
సిలికాన్ అవన్నీ కూడా వాళ్ళ ఆకలి తీర్చవు, వాళ్ళ బ్రతికించవు. మర్చిపోకండి. నువ్వెన్ని ప్రయోగాలు చెయ్యి, మీరెన్నింటిని కనిపెట్టండి, మీరెన్నింటిలో మీరు అభ్యున్నతిని సాధించండి, కానీ చివరకు మీరు చేరవలసింది నేలకే. ఎందుకంటే మనిషి నేల నుంచి వచ్చాడు కనుక అతని బ్రతుకు నేల మీదే ఆధారపడి ఉంది. నేలే అతని బ్రతికిస్తుంది. వ్యవసాయం, మరి నేల ఎలా వస్తుంది పంట? పంటను ఎలా ఇస్తుంది? దేవుడు ఈ ప్రకృతిని కలుగజేశాడు. ఏమండి, గ్రహాలు మనకు తెలుసు. ఈ సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవన్నీ చౌడు నేల, పంటలు లేని నేల, మనిషి బ్రతకడానికి ప్రతికూలమైన భూభాగాలు అవన్నీ. కానీ యావత్తు విశ్వం అంతటిలో ఒకే ఒక పచ్చటి గ్రహం, గ్రీన్ ప్లానెట్ అన్నారు, అది ఈరోజు మనం నివసిస్తున్న ఈ చక్కటి భూగోళం ఎర్త్. మరి దీని మీద ఉన్న నేల, దేవుడు పదార్థం అంతా ఒకటే అయినా కానీ భూమిలో ఉన్న పదార్థం చాలా ప్రత్యేకమైనది. పండే గుణాన్ని పెట్టాడు దేవుడు దానిలో. అందులో ఒకటి కాదు కదా, ఎన్ని రకాలు నిజంగా అందులో దాచాడు అంటే, ఏమండి, మొట్టమొదటిసారిగా ఇన్ని రకాల పంటలను సృష్టించింది ఎవరో కాదండి, దేవుడు. నిజంగా సృష్టి కార్యక్రమాన్ని బైబిల్లో తొలి పుస్తకంలోను తొలి అధ్యాయంలోనూ మనం ఆలోచిస్తే, విత్తనములు గల ఫలమిచ్చు ప్రతి ఫలవృక్షమును భూమి మొలిపించును గాక అని ఆయన పలికినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుందండి. అంటే విత్తనాలు కావాలి, ఆ విత్తనాలు ఫలించాలి, అవి వృక్షాలుగా బ్రతకాలి. నిజంగా వాటి వల్ల ఎన్ని లాభాలు మనిషికి. అంటే ఈరోజు పచ్చటి మొక్క అనేది నేలను మొలవాలి అంటే సేద్యం లేకుండా జరుగుతుందా మీరు చెప్పండి? మనిషి లేడు కాబట్టి ప్రారంభంలో పుట్టించాడు దేవుడు, కలుగుగాక అన్నాడు, మొలిపించును గాక అన్నాడు. అన్న మాట ప్రకారంగా అవి మొలిచాయి. మరి ఆ తరువాత మనిషి భూమి మీద అడుగు పెట్టిన నాటవు దేవుడు మనిషితో చెప్పిన తొలి మాట ఏంటో తెలుసా? ఏమండి, ఆదామును చేశాడండి. ఆదామును చేసి దేవుడు ఏం చేశాడు అన్నది నిజంగా బైబిల్లో చూడగలిగితే, ఇటు బైబిల్ నిజంగా వ్యవసాయానికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తుందా అనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు అత్యాధునిక యుగం పేరట పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని పరిశోధనలు చేసినా వాళ్ళు నేల దగ్గరకు తిరిగి రావాలి. నేలే వారిని బ్రతికిస్తుంది, నేలలోనే వారికి జీవాన్ని పెట్టాడు. మనిషి తయారు చేసుకున్న కృత్రిమమైనది ఏది మనిషిని బ్రతికించలేదండి. చెప్పండి, ఈరోజు మనం తినే ఆహారం, 760 కోట్ల మంది పక్షులు తినే ఆహారం ఎక్కడ మొలిచింది చెప్పండి? నేల నుండి మొలిచినది. మన నేల నుండి మొలవాలి అంటే అది మొలిపించుకునే బాధ్యత నీది అన్నాడు నరుడితో. చూడండి ఎంత మంచి మాట, మీరు ఆశ్చర్యపోయే మాట. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఏమండి, మొదట ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి దేవుడు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా ఏ దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. మనిషి లేడట. నేలకి ఏం కావాలి? సేద్యం, వ్యవసాయం. ఈరోజు నేను బ్రతికించే నేలకు వ్యవసాయం, సేద్యం చేయాలి దాన్ని. నరుడు లేడు కాబట్టి, నరుడు లేనంత వరకు దేవుడు తన శక్తి చేత ఆవిరిని లేపి తడిపి భూమిని సారవంతంగా ఉంచాడు. ఆదాము వచ్చినంత వరకు సుమా. ఆదాము వచ్చిన తర్వాత ఏం జరిగింది? 15వ వచనం చూడండి. అదే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇంతకీ ఆదామును ఎందుకు పెట్టాడు అక్కడ? ఆదాము ఖాళీగా కనబడే పళ్ళన్నీ తిని ఊరుకో కాలం వెళ్ళబట్టడానికి కాదటండి. మనిషికి దేవుడు తప్పు చేయక ముందే పనిని పెట్టాడు. పని, ఒరే ఒళ్ళొంచి కష్టపడాలి నువ్వు. ఆదాముకి ఏ పని లేదండి. ఆదాము ఖాళీగా తిరిగేవాడండి మైదానాల్లో.
ఏదైనా తోటలో ఉన్న ఫలవృక్షాలన్నీ తినుకుంటూ బతికేవాడు అనుకున్నారా? నో నో నో. దేవుడు అతనికి పని అప్పచెప్పాడు, బాధ్యత. నరుడుగా నువ్వు ఈ శరీరాన్ని నీకు ఇచ్చినందుకు, ఈ నేల మీద నిన్ను ఉంచినందుకు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా మిస్టర్ యాడమ్? ఏం చేయాలంటున్నాడు చూడండి 15వ వచనంలో. యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకు, సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి, గొప్పు తవ్వాలి, కాలవ తవ్వాలి, ఏమండి, మట్టిని గుల్లగా చెయ్యాలి, నీరు పెట్టాలి. లేకపోతే ఎలా వస్తుంది? సేద్యం అంటే నేలను పండించే గుణాన్ని దానికి ఇవ్వడమేనండి సేద్యం అంటే. ఈరోజు మనం అగ్రికల్చర్ అంటున్నాం చూసారా, అగ్రికల్చరల్ సైన్స్ అంటున్నాం చూసారా. ఆ శాస్త్రం ఏదో కాదు, నీవు కష్టపడి నడుముంచి ఒళ్ళుంచి ఈ నేలను దున్ని ఈ నేలను మొలవడానికి అనుకూలంగా మలచడమే సేద్యం. ఆదాముకి ఏ పని పెట్టాడు అనుకున్నారు? నేలను, ఏదేను తోటను సేద్యపరుచుటకు, దాన్ని కాచుటకు, దానిలో ఉంచను. నువ్వు జాగ్రత్తగా కాయాలి. ఏంటి, ఎందుకు కాయాలి? ఏమైనా వచ్చేస్తే పక్కనున్న క్రూర మృగాలు వస్తాయి, తింటాయి, లేదంటే ఆ మొక్కల్ని ఎరగొట్టేస్తాయి. ఎలుగుబంట్లు ఉన్నాయండి. మీరు చెరుకు తోట వేశారనుకోండి, అవి ఒక్కొక్కసారి అర్ధరాత్రి చెరుకు తోటల మీద పడతాయి. అవి ఇంకంతే, మొత్తం చెరుకు పంట అంతా నాశనం చేసుకెళ్ళిపోతాయి. తినేది లేదు, చేసేది లేదు. తినేది తక్కువ, నాశనం చేసేది ఎక్కువ. అలాగే ఏనుగులు, ఇలా కొన్ని జంతువుల నుంచి, జీవుల నుంచి ఆ తోటను కాపాడాలి. నేలను సేద్యం చేయాలి, పంటను కాపాడాలి, ఫలవృక్షాలను కాపాడాలి. ఏమంటే వాచ్మెన్గా పెట్టాడా ఏదైనా తోటలో? కాచుటకు దానిలో ఉంచినట్టున్నాడు చూడండి. కాపాడాలి నువ్వు. ఆదామండి ప్రకృతిలో మనిషి అండి, దేవుని స్వరూపం అండి, అన్ని తర్వాత. కానీ నీకు ఇచ్చిన నేల సంపద నువ్వు దాన్ని కాపాడాలి. తొలి మనిషితో దేవుడు చెప్పిన ఏంటది? సమాచారం, సందేశం. కాపాడు, నేలను కాపాడు, నేలను ఉపయోగించు, సేద్యపరుచు అంటే ఆదాముకు చెప్పాడంటే మనకేం పని లేదా? తొలి మనిషితో దేవుడు చెప్పాడు అంటే ఈరోజు ప్రపంచంలోని మనుష్యులందరూ దానిని వినాలి. ఆకాశంలో పరుగులు తీయడం కాదు, టెక్నాలజీ రంగంలో పరుగులు తీయడం కాదు. నువ్వు ఈరోజు ఏం చదువుతున్నావో నీ విద్య కోసం చెప్పొద్దు. నేలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో చెప్పు. నువ్వు బ్రతికేది నేలను బట్టే కనుక, నీకు వచ్చే ఆ తిండి గింజలు నేల నుంచి మొలుస్తున్నాయి కనుక. ఎవడ పండిస్తున్నాడు? వ్యవసాయం చేసి కష్టపడి చెమటోడ్చి దానిని సేద్యం చేసిన వాడి సంపాదించగలడు. అందరూ కూర్చొని తింటున్నారు అనుకోండి, రైతు కష్టపడలేదు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది నేల నుంచి సారం? చెప్పండి. ఈరోజు ప్రభుత్వాలు రైతును చాలా చిన్న చూపు చూస్తున్నాయండి. జై కిసాన్ అన్నారు. ఏం కిసాన్? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా వార్నింగ్, బైబిల్ చెబుతున్న వార్నింగ్ ఏంటో తెలుసా? ఇది నోట్ చేసుకోవాలి, ప్రపంచ దేశాలు నోట్ చేసుకోవాలి. బైబిల్ అంటే ఏదో ఒక మూలన, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి అందించే సందేశం కాదు బైబిల్ది. ప్రపంచ దేశాలు బైబిల్ ముందు దగ్గర నిలబడి కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి. అది బైబిల్. కనుక ఈరోజు ఈ బైబిల్ విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాలకు బోధిస్తుంది ఏమని? ఒరే, నేలపైన దృష్టి పెట్టరా, మాటి మాటికి నింగిలోకి చూస్తావంటరా దరిద్రుడా. నువ్వు నిలబడింది నేల మీద, నువ్వు బ్రతుకుతుంది నేల వలన, నువ్వు బ్రతకవలసింది, నీ తరతరాలు జీవించవలసింది నేల వలన. ఆ నేల కోసం నువ్వేం చేస్తున్నావు? దృష్టి పెడుతున్నావు. నువ్వేమైనా దృష్టి పెడుతున్నావా? బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, ఇప్పుడు మీరు చదవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రపంచంలో ప్రతి దేశం బంగారు వాక్యంలో రాసుకోవాలి ఈ మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. హెచ్చరిక దేవుడు చెబుతున్నాడు, బైబిల్లో వ్రాయించాడు. 1000 ఏళ్ల నాటి చరిత్ర. ఏంటండి మీ బైబిల్ చెప్పేది అనుకున్నారా? రే, నువ్వు ఎన్ని తరాలు ముందుకు వెళ్ళినా, ఎన్ని వేల సంవత్సరాలు నువ్వు భవిష్యత్తులోకి తొంగి చూచినా, ఈ నరజాతి ఒకళ్ళు చూచినా బైబిల్ దగ్గరకు రావాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బైబిల్. బైబిల్ యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యతది. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ ఏదో ప్రాచీన పుస్తకం అనుకొని చాలా చిన్నగా చూస్తున్నావా దాన్ని? నో.
సమాజాన్ని బాగు చేసే మాటలు దేవుడు బైబిలులో వ్రాయించాడు. మతపరమైన కోణంలో చూడడం కాదు దాన్ని. వ్యవసాయం ఈరోజు మనిషి మనుగడ కోసం అత్యవసరమైంది వ్యవసాయం కాదంటారా? ప్రపంచంలో ఎవడని చెప్పానండి, ఎనీ డెవలప్డ్ కంట్రీ, ఏ ఉన్నతమైన దేశమైనా అగ్రరాజ్యమైన చెప్పానండి, మా దేశంలో పంటలు అక్కరలేదు, మా దేశంలో పొలాలు అవసరం లేదు. లేదర్రా, ప్రతి దేశం బ్రతుకుతున్నది దేని బట్టో తెలుసా? ఆ నేలను సేద్యం చేసే. ఈవెన్ ఇట్ మే బి ఎ డెవలప్డ్ కంట్రీ, అగ్రరాజ్యం అయితే కావచ్చు. అగ్రరాజ్యాలు ఉన్నాయండి, కానీ ప్రపంచ అగ్రరాజ్యాలు ఏంటేంటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అన్నది ఒకసారి మరి మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమండి, ఏమన్నా చూపించు. వరల్డ్ అట్లాస్ వాల్యూ ఆఫ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ప్రపంచ దేశాలు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు, భూమిని దున్నుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం చేసిన వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర లేని వాటిని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎగుమతులు దిగుమతులు అంటారు కదండి. ఏమండి, కనుక వరల్డ్ అట్లాస్ అనేది ఒకటి చూపించు, తర్వాత కంట్రీస్ ర్యాంక్డ్ బై అగ్రికల్చర్ అనేది చూపించు, తర్వాత టాప్ 10 అగ్రికల్చరల్ కంట్రీస్ బై జీడిపి. ఓకే ఓకే, క్లోజప్ చేయదాన్ని. ఏమండి, వాల్యూ ఆఫ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ప్రతి దేశం ఆహార పదార్థాలను, ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఆహార పదార్థాలు ఏం చేస్తుంది? ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తుంది. అందులో ముఖ్యంగా మొదటిది ఉన్న దేశం ఏంటి చెప్పండి? యునైటెడ్ స్టేట్స్. అమెరికా ఉందండి, అందులో జర్మనీ ఉందండి. వాళ్ళు డాలర్స్ లోపల ఎన్ని కోట్ల డాలర్లను వాళ్ళు వెచ్చిస్తున్నారో చూడండి. జర్మనీ, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, 4వది చైనా, 5వది ఫ్రాన్స్, 6వది నెదర్లాండ్స్, జపాన్, కెనడా, బెల్జియం, ఇటలీ. ఏమిటి ఇవన్నీ చేస్తున్నాయా? ఓకే, ఇప్పుడు టాప్ 10 అగ్రికల్చరల్ కంట్రీస్ చూపించినానా? లేదా కంట్రీస్ ర్యాంక్డ్ బై అగ్రికల్చర్ అది కూడా చూపించు. చూడండి, టాప్ 10 అగ్రికల్చరల్ కంట్రీస్ అంటే వ్యవసాయాన్ని వాళ్ళు నిజంగా ఆ దేశాలలో పంట ద్వారా తమ దేశాన్ని అభివృద్ధి పరుచుకుంటున్న దేశాలలో ఉన్నవాళ్ళు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది చైనా. అవునా? నిజమేనండి, అబద్ధం కాదండి. అది బ్రతకాలి అంటే చైనా బియ్యాన్ని తయారు చేసుకోను, లేదంటే చైనా ద్వారా ఏమంటారు డూప్లికేట్ వంకాయలు అవి తయారు చేయలేదు అమెరికా, చైనా. వాళ్ళు ఖచ్చితంగా ఆహార పదార్థాలు తయారు చేయాలంటే నేలనే సేద్యం చెయ్యాలి. వాళ్ళకు అందులో భూ విస్తీర్ణం ఎక్కువ, చైనా దేశానికి. ఏమండి, పెద్ద భూభాగం కదండి వాళ్ళది. టాప్ అగ్రికల్చరల్ కంట్రీస్లో మొదటి స్థానంలో ఏదో చూడండి, ఇండియా. మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో ఇండియా ఉంది, 3వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇండోనేషియా, బ్రెజిల్, నైజీరియా, టర్కీ. ఏమండి, ఇవన్నీ కూడా మొత్తానికి అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలు. సుమా, వ్యవసాయం మీద ఆధారపడిన దేశాలు. ఇది చూడండి, అగ్రికల్చరల్ వాల్యూ యాడెడ్ కంట్రీ ర్యాంకింగ్లో మొట్టమొదట ఉన్నది 2018లో చైనా ఉంది, తర్వాత ఇండియా ఉంది, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇండోనేషియా ఉంది, నైజీరియా. ఇలా మీరు చూసుకుంటూ వెళితే ఏమండి ఇవన్నీ దేశాలు అంటే ఇవన్నీ వ్యవసాయం మీద ఆధారపడినవా కాదా? ఆ దేశంలో నేల ఉంది, ఆ నేలకు దేవుడు సారాన్ని పెట్టాడు. ఆ సారవంతమైన నేలలో ఆహార వస్తువులు పండించుకుని తినాలి. తినకపోతే చస్తావు. నువ్వెంత గొప్ప దేశమైనా కావచ్చు. నా దగ్గర పెద్ద మారణాయుధం ఉందంటే, అనుభవం ఉందంటే, అనుభవం తింటే బతుకుతావు నువ్వు. లేదంటే మా జపాన్ అనొచ్చు, మా దగ్గర టెక్నాలజీ ఉందండి అంటే, నీ టెక్నాలజీ ఎవరికి కావాలరా? నువ్వు తయారు చేసుకున్న కార్లు నువ్వు తిని బతుకుతావా? నువ్వు తయారు చేసుకున్న విమానాలు నువ్వు తిని బతుకుతావా? నువ్వు ఏది తయారు చేసుకుని టెక్నాలజీ పేరట నువ్వు తయారు చేసుకున్న వస్తువులను తిని బతకగలవు. చైనా వస్తువులు తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముకుని డబ్బు చేసుకుంటుంది. కానీ మరి చైనా దేశంలో ప్రజలు బతకాలి అంటే నేలను సేద్యపరచాలి. ఏ దేశమైనా అండి, అంటే ఖచ్చితంగా వ్యవసాయం మీద దేశాలు ఆధారపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, దేవుడు అన్న మాట మరొక్కసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి దేశాలని. ముందు అణుబాంబుల కోసం, టెక్నాలజీ కోసం కాదురా నువ్వు దృష్టి పెట్టడం. ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశం కూడా వినాలి. నువ్వు దేని మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు?
ఏ రంగం మీద నువ్వు ఎక్కువగా డబ్బును ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నావు? అంతరిక్షం కోసమా? ఇండస్ట్రియల్ రంగంలోనా? ఏ రంగంలో నువ్వు నీ యొక్క ధనాన్ని నువ్వు కేటాయిస్తున్నావు నీ బడ్జెట్లో? మొట్టమొదటి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అగ్రికల్చర్, వ్యవసాయం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనును. భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ఏంటండి? అంటే ఈ నేలలో ఏం పండుతుంది, ఈ నేలలో ఏం మొలుస్తుంది, అది ఏ దేశమైతే, ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగుతుందట. మేలు ఇప్పుడు చెబుతున్నదండి బైబిల్. మీ దేశం నిజంగా బాగుపడాలి అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యండి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే ఏ దేశమైనా సంపన్న దేశంగా మారుతుంది. మన దేశం ఎక్కడుంది వ్యవసాయం మీద చూపు? వీళ్ళకి టెక్నాలజీ. వాళ్ళందరూ ఆకాశం వైపు చూస్తుంటే ఇలా ఆకాశం వైపు చూస్తున్నారు. మేము అంతరిక్షంకి వెళ్ళిపోతాం, మేము అంగారం మీదకి వెళ్ళిపోతాం, మేము చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం. ఏముందనరా అక్కడికి పోతున్నారు? ఉన్న భూమిని కాపాడుకోండిరా, ఉన్న పేదలకు అన్నం పెట్టండిరా. ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారురా, వాళ్ళందరి మీద శ్రద్ధ తీసుకోండిరా. రాజు అయితే ఆ రోజు రాజు, ఈరోజు ప్రధాన మంత్రా, ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీయా, లేదా సీఎం ఆఫ్ ద స్టేటా? ఎవరు నువ్వు? ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా? ఏ దేశ రాజకీయ నాయకుడు అయినా, ఏ దేశ ప్రభుత్వమైనా ఏం ఆలోచించాలో తెలుసా? భూమి మీద శ్రద్ధ. వ్యవసాయం వదిలేసావురా, భూమిని వదిలేసావురా, ఎక్కడికి పోతున్నావు? అత్యాధునిక రంగం అంటున్నావు, టెక్నాలజీ రంగం అంటున్నావు. నీ టెక్నాలజీ నిన్ను బతికించదురా, నీ టెక్నాలజీ నీ ఆకలి తీర్చదురా, నీ టెక్నాలజీ నీ ఆయుష్ను పెంచదురా. ముందు తినాలి. ఎవడు బతకాలన్నా, ఎవడు జీవించాలి అన్నా ముందు ఈ 5,000 నోట్లోనికి వెళ్ళాలిరా బిడ్డ. అలా వెళ్ళాలి అంటే భూమి మీద శ్రద్ధ. ఏ ప్రభుత్వం తీసుకుంటుంది చెప్పండి? బైబిల్ చెప్పింది ఒక చక్కని మంత్రం. ఏంటది? నువ్వు నిజంగా భూమి మీద శ్రద్ధ తీసుకుంటే నీ దేశం అద్భుతంగా ఉంటుంది. నీ దేశం విలసిల్లుతుంది. నీ దేశం అభివృద్ధి కోవలోనికి వెళ్ళిపోతుంది. నీ దేశంలో ఆకలి చావులు ఉండవు, నీ దేశంలో పేదలు ఉండరు, నీ దేశం చాలా గొప్ప. సర్వ విషయములలో అంటున్నాడు చూడండి బైబిల్ అండి. సర్వ విషయముల యందు మేలు కలుగుతుంది. నమ్మవా బైబిల్ మాట? నువ్వు నమ్మవు. అడుక్కు తినే బుద్ధి వచ్చి ఉన్నంత వరకు బైబిల్ చెప్పిన మాటలు మత గ్రంథంగానే పక్కన పెడుతున్నావు. కానీ బైబిల్ ఇంత మంచి మాటలు చెప్పి ఈరోజు రైతును చూడమని, వ్యవసాయాన్ని రంగాన్ని అభివృద్ధి పరచమని, నేలను సేద్యపరచమని తొలి మానవుడు చెప్పిందే బైబిల్. అదే బైబిల్ ఈరోజు మానవ సమాజంతో చెబుతుంటే వింటున్నారా? వినరు. డబ్బు సంపాదనలో పడిపోయారు. పొలాలు కావాలి, భూములు కావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావాలి, కోట్ల రూపాయలు ధనం ఆర్జించాలి. ఏం చేసుకుంటావురా? నువ్వు బ్రతకలేవు. నువ్వు తయారు చేసుకున్న పచ్చ కాగితాలు అవి తిని నువ్వు బతకలేవురా. నేల నుంచి పంట రావాలి, ఆ పంట నువ్వు తినాలి వండుకొని, అప్పుడే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతుకుంటేనే కదా ఏదైనా చేయడానికి. అవునా? కనుక బ్రతికి ఎలా బ్రతికుండాలో అన్నది దేశాలు ఆలోచించాలి. అలా నువ్వు బ్రతికుండాలి అంటే భూమి మీద శ్రద్ధ తీసుకో అని బైబిల్ చెబుతుందండి. అందుకే తొలి నరుడితో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి మాట. వండర్ఫుల్ బైబిల్ కదండి. నేలను సేద్యపరచుటకు, తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. ఇక తప్పు చేశాడు, తగిలేశాడు ఆదామని ఏదైనా తోటలోంచి. తగిలిస్తూ ఏమన్నాడు చూడండి, ఆదికాండం 3:23. ఇవన్నీ తొలి నరుడికి సంభవించిన సందర్భాలు ఇవన్నీ. ఆదికాండం 3:23 అండి. ఏమంటున్నాడు అక్కడ? దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి అయితే నిన్ను తీసానో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసను. అవర్ చివరికి తగిలిస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? పో, నువ్వు వెళ్ళి ఏ నేల నుంచి అయితే నేను తీసానో ఆ నేలను సేద్యం చేయి. ఊరకనే వెళ్ళిపోమని చెప్పలేదు. ఊరకనే వెళితే చస్తావు. ఆదాము ఎందుకు తలక పాగా కట్టాడు? ఆదాము ఎందుకు దుక్కి దున్నాడు చెప్పండి? ఆదాము ఎందుకు పొలానికి నీరు పెట్టాడు? బతకాలిగా. అవ్వ బతకాలి అన్నా, తనకు పుట్టిన బిడ్డలు బతకాలి అన్నా నేలను దున్నాలి, నీ చెమట కార్చాలి అన్నాడు. అందుకే చెమటను కార్చి ఏం చేయాలి? 19వ వచనంలో ఏమన్నాడు చూడండి.
ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తినాలి. ఆహారం ఎలా వస్తుంది? ఏమంటున్నాడు? పంపిస్తూ దాన్ని సేద్యపరుచుటకు తోటల నుండి అతన్ని పంపివేసినంటే తొలి మనిషిని ప్రపంచంలోనికి పంపిస్తూ దేవుడు మానవాళికి అందించిన సమాచారం ఏంటో తెలుసా? సేద్యం, 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 వ్యవసాయం. అంతే కదండి. నువ్వు ఎంత గొప్ప దేశంగా అభివృద్ధి పొందు, తినడానికి తిండి గింజలు లేకపోతే ఎవడికి కావాలి నీ డబ్బు? ఎవడికి కావాలి నీ అంతస్తు? ఎవడికి కావాలి నీ హోదా? కరువు రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ నిజంగా ఒకవేళ ప్రపంచంలో ఈ తరంలో మనం ఉన్నప్పుడు కరువు కానీ సంభవిస్తే ఏం తిని బతుకుతావు? కరువు చూడలేదు ఇంకా ఈ ప్రపంచం. ఒకవేళ దేవుడు కోపం మితిమీరిపోతే కరువు వస్తుంది, తినడానికి తిండి ఉండదు. లాక్డౌన్ వచ్చింది, బయట కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇంట్లో కూర్చొని ఎన్ని పూట్లైనా తింటావు, ఎంతైనా నువ్వు నిశ్శబ్దంగా మేస్తావు లోన. ఎందుకు? తిండి ఉంద గనుక, బజార్లో సరుకులు దొరుకుతున్నాయి గనుక, పండించిన వాళ్ళు ఉన్నారు గనుక. ఒకవేళ పండకపోతే, పంటే నీ చేతికి రాకపోతే, ఆ పంట పండడంలో దేవుని ఆలోచన ప్రణాళిక ఎంత ఉందో, ఆ వ్యవసాయంలో దేవుడు చేసిన సాయం. అందుకన్నాను, వ్యవసాయంలో దేవుడు చేసే సహాయం మనిషి గుర్తించాలి. ఏదో నువ్వు పొలాన్ని దున్నేసావు, నీళ్లు పెట్టేశావు, విత్తనాలు జల్లేసావు కాబట్టి మొలకలు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు నాటావు కాబట్టి రావటం లేదు అది. నువ్వు నిజంగా నేలలోని ఒక వరిగింజ విత్తిన వెంటనే ఎందుకండి అది 100 వరిగింజలు రావాలి? ఎవరు చెప్పారు దానికి? నువ్వు ఏది విత్తుతున్నావో దానికి సంబంధించిన శరీరాన్ని, ఆకారాన్ని దేవుడు ఇస్తున్నాడు. బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు దేవుడు? ఒరే అవివేకి, ఒరే ఫూల్, నీవు విత్తినది, నువ్వు ఏదైతే విత్తుతున్నావో చచ్చితేనే గాని అది చావాలి, బ్రతికింపబడదు అది కదా. బ్రతికించబడాలి అంటే అది చావాలి కదరా. దాన్ని చంపుతున్నాను, తిరిగి బతికిస్తున్నాను. నువ్వు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే కదరా. ఒరే రైతు అయినా సరే, ఎవరైనా సరే విత్తుతున్నావు వట్టి గింజ. నువ్వు విత్తేది గింజ మాత్రమే, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. శరీరాన్ని ఎవరు తీసుకొస్తున్నాను అనుకుంటున్నావు? అయితే దేవుడే చెబుతున్నాడు. చూడండి, నేనురా, నేలను చేసిన నేనే, నిన్ను నేల నుంచి తీసిన నేనే, నీకు ఆహారం కావాలనుకున్న నేనే. నా చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఒక చక్కటి శరీరము, ఒక చక్కటి ఆకారం, మరలా నువ్వు తినడానికి కావలసిన ఆహారాన్ని నేను మొలిపిస్తున్నాను నేల నుంచి. అదిరా నేను నీకు చేస్తున్న సహాయం. నువ్వు వ్యవసాయం చేసినా నేను సాయం చేయకపోతే చస్తావు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశమైనా బ్రతుకుతుంది అంటే రకరకాల దేశాలు రకరకాల ఒక దేశంలో వరి ఎక్కువగా పండుతుందండి, ఒక దేశంలో షుగర్ కేన్ ఎక్కువగా, చెరుకు ఎక్కువగా పండుతుందండి, ఒక దేశంలో బార్లీ ఎక్కువగా పండుతుందండి. ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఆయా పంటలు పండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ నేలలో పండే గుణాన్ని, ఏది నువ్వు విత్తుతున్నావో విత్తుదానికి శరీరాన్ని ఇవ్వటంలో నా టెక్నాలజీ ఉందిరా. నా టెక్నాలజీ ఇది మట్టిని వాడకుండా కేవలం ఒక విత్తనాన్ని నువ్వు ఒక టెస్ట్ ట్యూబ్లోనో లేదంటే ఒక చిన్న గాజు సీసాలోనో పెట్టి మొలిపించి చూద్దాం. నీరు వాడకుండా ఆహారాన్ని మొలిపించి చూద్దాం. చేయలేవు, నువ్వు చేయలేవు. ఈరోజు శాస్త్రం మీసాలు తిప్పుతుంది, పొగరు పడుతుంది, నేను అంతా సాధిస్తున్నాను అనుకుంటుందే. ఈ సాధన వెనక ఉన్న కష్టం, సహాయం ఎవరితో తెలుసా? నీ తండ్రిదయ్యా. పరలోకమందున నీ తండ్రిదయ్యా. ఆయన చేస్తున్నాడు నీకు సహాయం. ఎంత గొప్ప సహాయమో తెలుసా? ఎంత గొప్ప సహాయమో తెలుసా? మంచి మాట చూడండిరా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం దేవుడు అంటున్న మాటలు. ఈరోజు వ్యవసాయం నీకు ఒకవేళ వెన్నైతే, నువ్వు బ్రతకడానికి, ప్రపంచ మానవాళి బ్రతకడానికి వ్యవసాయమే నీకు ఆహారం ఇచ్చేదైతే, ఆ వ్యవసాయంలో నేను చేస్తున్న సాయం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం అండి. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు. ఈరోజు మనం అంతా చూస్తున్నాం, కేరళ వచ్చేసాయట ఋతుపవనాలు. మరికొద్ది రోజుల్లో మనకు వచ్చేస్తున్నాయి. ఎవరు రప్పిస్తున్నారు ఈ సమయానికి ఋతుపవనాలను?
ప్రతి సంవత్సరము ఇదే నెలలలో ఎందుకండి వానలు రావాలి? ఏ ప్రభుత్వం రప్పిస్తుంది చెప్పండి? మన పరలోకపు తండ్రి కాదా? మనల్ని పుట్టించిన యెహోవా కాదా? ఈ నేలను సృజించిన కన్న తండ్రి అయిన మన దేవుడు కాడా? ఆయనేనండి. అందుకే అంటున్నాడు చూడండి, యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తున్నాడు, ఆకాశాన్ని కురిపిస్తున్నాడు, వర్షాన్ని తడుపుతున్నాడు, నీ నేలను, నీ నేలలో పడిన గింజను మొలిపిస్తున్నాడు నీకోసం. అలా వర్షం కురవకపోతే, నీ నేల తడవకపోతే, నీ నేల పండకపోతే ఏం తిని బ్రతుకుతావు రా? రే టెక్నాలజీ రోబో బాయ్, నా దగ్గర రోబోట్ ఉందని గెంతుతున్నావు, తినరా రోబోని తిను. లేదు నేను కారులు తయారు చేసుకున్నాను, విమానాలు తయారు చేసుకున్నాను, ఇండస్ట్రీస్ తయారు చేసుకున్నాను, కొనుక్కొని తినరా. ఆ ఇనప మొక్కలన్నింటినీ కొనుక్కొని నువ్వు తిను, చస్తావు తిన్న మొదటి రోజే. నువ్వు బ్రతకడానికి నీకు తెలివి కావాలన్నా, నువ్వు బ్రతికొండాలన్నా నీకు కావాల్సింది వ్యవసాయంలో నేల నుంచి పండే ఆహారం. ఎవరు పండిస్తున్నారు దానిని? భూమి నుంచి మొలిపిస్తున్నది యెహోవా. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, అప్పు చెయ్యవు. మన భారతదేశం అప్పు చేస్తుంది బాబో, భిక్షాందేహి. ఎందుకు అప్పు చేస్తున్నావు? టెక్నాలజీ రంగంలో ఖర్చు పెట్టే డబ్బు ఏదో ముందు వ్యవసాయం మీద ఖర్చు పెట్టాలి ఈ దేశం కదా. విశ్వాంతరాళాల కోసం, అంగారకుడి యాత్ర కోసం, చంద్రయాన యాత్రల కోసం ఖర్చు పెట్టే కోట్ల రూపాయలు ముందు నేల మీద ఖర్చు పెట్టాలి ఈ దేశం. నిన్ను బ్రతికించేది, నీ దేశాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లేది నేల అంటున్నాడు దేవుడు కాదా. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు. నిజంగా నేలపైన శ్రద్ధ తీసుకుంటే, నేల మీద నువ్వు వ్యవసాయం మీద దృష్టి పెడితే, సేద్యం చేయడానికి నువ్వు ఆలోచన చేయగలిగితే, అదే కదా తొలినరుడితో చెప్పాడు ఆదాంతో, రే నాన్న నువ్వు సేద్యం చెయ్యాలి. మంచిగా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు సేద్యం చేయమని చెప్పాడు, తప్పు చేసి గింటి వేయబడినప్పుడు కూడా పోయినప్పుడు చెప్పాడు, రే నేలను సేద్యం చేసుకో పో అన్నాడు. అంటే నేల సేద్యం అంత అవసరమా? వ్యవసాయం అంత అవసరమా? అవును, మనిషి మనుగడ కోసం వ్యవసాయమే వెన్నుముక. రైతు అనేసరికి నిజంగా రైతును చూస్తుంటే అతని వెన్నుముక కనబడుతుంటుందండి బయటికి. మాంసం లేదు, తోలు చర్మానికి అంటుకుపోయింది, తినడానికి తిండి లేదు. రే ముందు డబ్బు అంతా కూడా రైతులకు ఖర్చు పెట్టరా. నీ ధనాన్ని అంతటినీ కూడా వ్యవసాయం చేసే వాళ్లకు నువ్వు ఖర్చు పెట్టు. దానికోసం నువ్వు ఎన్ని తీసుకొస్తావో తీసుకుని రా చట్టాలు. నీ దేశం ఈరోజు అడుక్కు తింటుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు భూమి పైన శ్రద్ధ చూపటం లేదు కనుక. అందుకే నువ్వు జనాలకు అప్పిచ్చే స్థాయికి దిగజారిపోయి అప్పు అడుక్కునే స్థాయికి ఎదిగిపోయింది ఈరోజు ఈ దేశం. పలు దేశాల ప్రపంచంలో ఏ దేశమైన అభ్యున్నతిని సాధించాలి అంటే బైబిల్ చెబుతుంది ఏమని? ముందు వ్యవసాయం చేసే రైతును ఆలోచించు. వాడే కదా అన్నం పెడుతున్నాడు. నువ్వు కారులో తిరుగుతున్నావంటే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తినేది ఏంటి? నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు. ఎంత సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేసిన అక్షరాలు తినవు కదా నువ్వు. కంప్యూటర్లో కీబోర్డ్ తోలకు అక్షరాలు ఏం తింటావు నువ్వు? ఇంటికి వచ్చి తినవలసింది ఆ తిండి గింజలేనురా. కనుక ఈరోజు శాస్త్రం అని ఏదో చెప్పి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? వ్యవసాయ రంగాన్ని జై కిసాన్ అని వార్తలలో చెప్పడం కాదు. అతడు నిజంగా నువ్వు జై కొట్టాలి అంటే ఆ కిసాన్ కోసం, లేదా ఆ వ్యవసాయకుడు కోసం, లేదా ఆ రైతు కోసం నువ్వేం చేయాలి? ప్రణాళికలు సిద్ధం చేయి. ఆ రైతుకు లోటు లేకుండా చూడు. నువ్వు ఇంటి దగ్గర పడుకుంటున్నావు, కానీ అతడు పొలంలో ఆ మట్టిలోని ఏమండి ఆ వర్షంలో ఆ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అతను చేస్తున్నాడే. ఈరోజు ఎందరు రైతులు మన దేశంలో లేరు చెప్పండి? వాళ్ళు బాగుండబట్టేనండి ఈరోజు ప్రతి దేశంలో ఉన్నాడు గట్టిగా తిని మాంసం బలుస్తుందే. ఎలా బలుస్తుందిరా నీకు? బలిసింది అంటారు కదా. బలవడం అంటే బాగా తొక్క బలిసింది, బాగా కండ బలిసింది, బాగా మాంసం బలిసింది. మాంసం బలిసిందంటే నేనేమో ఆకుకూరలు తినండి, ఎప్పుడు మేకలు తింటాను, కోళ్ళు తింటానంటే మరి నువ్వు తింటున్న కోళ్ళు ఏం తింటాయిరా? నువ్వు తింటున్న మేకలు ఏం తినాలరా? మేకలు తినాలన్నా పచ్చ బీళ్లు కావాలి, మేకలు తినాలన్నా ఆ పచ్చటి కూర మొక్కలు కావాలి. అది ఎవరు ఒలిపిస్తున్నారు? చూద్దాం, దేవుడు అంటున్న మంచి మాటలు చూద్దాం రా. కీర్తన గ్రంథం 111వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 111వ కీర్తనలోని 5వ మాట, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. దేవుడు అంటే భయం ఉందా నీకు? ఈరోజు నేను అంత అన్నం తింటానంటే దానికి కారణం దేవుడు నువ్వు అనుకుంటున్నావా?
అనుకోడు. నా డబ్బు అనుకుంటున్నాడు. చైనా వాడికి పొగరెక్కిందడికి. ఆడేమంటాడు తెలుసా? కష్టం శ్రమే ఫలి. నేను కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను దుక్కు దున్నుతున్నాను కనుక దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. పిచ్చి వేధవలు. ఏమండి, నేలను వాడు దున్నినంత మాత్రాన వాడికి ఆహారం ఎవరు పెడుతున్నారండి? వాడు వర్షాలు ఎవరండి కురిపిస్తున్నారు? అది వాడికి అర్థం కావటం లేదు. దేవుడు చేస్తున్న మేలులు వాడికి అర్థం కావటం లేదు. ఒరే, దేవుడు నీకు అన్నం పెడుతున్నాడు. ఈరోజు నువ్వు నీ దేశంలో పండించుకునేవన్నీ కూడా, అవునా, ఓ సముద్రంలో దిక్కుమాలమని ఏది కనబడితే అది నోట్లో పెట్టుకుని సూపులో తాగేస్తావే, అవునా? పీత కనబడితే తినేస్తావు, రొయ్యి కనబడితే తినేస్తావు, పాము కనబడితే తినేస్తావు. మరి అవన్నీ ఎలా బతుకుతున్నాయిరా? నువ్వేం రోజు తిండి గంజలేసి పెంచుతున్నావు వాటిని? ఓ సముద్రంలో వలేసి పెట్టేస్తావే కావలసినవన్నిటిని. ఎవరు పెంచుతున్నారా? ఎవరు పెంచుతున్నారా వాటిని? జలచరాలు ఎవడరా పెంచుతున్నాడు? ఆలోచిస్తేనారా వీళ్ళంతా మూర్ఖులు అర్థమవుతుంది. దేవుని గురించిన జ్ఞానము లేదు వాళ్ళకి. దేవుడు చేస్తున్న సాయం, దేవుడు చేస్తున్న మనిషి మనుగడ కోసం దేవుడు పడుతున్న కష్టం, ఆయన ఎంత సహాయం చేస్తున్నాడు. ఒక్కసారి ఆయన సహాయాన్ని నువ్వెందుకు గుర్తించటం లేదు? అందుకే అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చూడండిరా. మరొక మంచి మాట దేవుడు అంటుంది, వ్రాయించిన మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం అండి. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలిపోక భూమిని తడుపుతుంది. విత్తువానికి ఎవడు? నీ రైతు ఉన్నాడే నీ దేశంలో, పేదవాడు రైతు. విత్తువానికి విత్తనమును, భుజించే నీలాంటి దున్నపోతులకి, అహంకారులకి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. నా నోట మాట అలా చేస్తుంది అంటున్నాడు. చూడండి, ఆకాశం నుంచి మంచు ఎవరండి కురిపిస్తున్నారు? మంచు రావాలి. అది మేఘాల నుంచి కురిచే వర్షం కాదది. కనిపించే ఈ శూన్యంలో నుంచి, ఆకాశము నుంచి పడే మంచు అది ఏం చేస్తుందటండి? విత్తువానికి మరలా ఏమిస్తుంది? అది విత్తనం. మరలా పండించుకోనా? మరలా పండించు. విత్తనాలుగా నీకు కావేస్తుంది, ఆహారంగా నీకు ఇచ్చి బతికిస్తుంది. ఎంత మంచిది. భుజించుటకు ఏమిస్తున్నాడట ఆయన? ఆహారం, అన్నం పెడుతున్నాడండి మీకు. అన్నం పెడుతున్న దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? పోనీ అనీసం దేవుడు సహాయం మేరకు ఈ రైతు కష్టపడి వాడు పొలంలో కష్టపడుతుంటే వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా నువ్వు? దేవుడు సేద్యం మీద దృష్టి పెట్టమన్నాడే, తొలి మనిషికి సేద్యాన్ని అప్పచెప్పాడే, పని చేయమన్నాడే, వ్యవసాయం చేయమన్నాడే, ఆదామును ఒళ్ళుంచి కష్టపడమన్నాడే. మరి దేశాలన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? ఓ వైద్య రంగంలో, రకరకాల రంగాల్లో వీళ్ళు పరుగులు తీస్తున్నారు. కానీ ఏమండి, టెక్నాలజీ ఆధునిక రంగంలో పరుగులు తీస్తున్నారు. కానీ ఈరోజు నిజంగా ప్రతి మనిషి బ్రతకడానికి కావలసిన నిత్యావసరమైన ఆహారం, అది ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు ఏమైనా కానివ్వండి, నేల నుంచి పండే ప్రతి శ్రేష్టమైన పంట. ఈ పంట కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ పంటను పండించే రైతు కోసం ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? కష్టపడుతున్నాయా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? ఈ దేశ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా వాళ్ళ కోసం? వాళ్ళు చేసే సాయం కొంతైతే కనిపించకుండా పరలోకపు తండ్రి చేస్తున్న సాయం అపారమైనది. ఎంత అపారమైనది! అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశం, దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, తిండి పెడతానండి మీకు. తిండి, అవునా? తిండి పెట్టట్లేదా? తిండి వలన ఈరోజు బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్న మీకు జీవం వచ్చేసరికి కళ్ళు నెత్తుకొచ్చాయి. దేవుడు ఎక్కడా అంటున్నారు, దేవుడు లేడంటున్నారు, లేదా దేవుణ్ణే పట్టించుకోవటం లేదు. కనీసం ఆహారాన్ని మీకు సిద్ధం చేస్తున్న భూమి మీద ఉన్న రైతును పట్టించుకోవటం లేదు. ఆ నేలను సేద్యపరిచే వాళ్ళ కోసం మీరు పట్టించుకోవటం లేదు. అందుకేనారా దేశ పరిస్థితులు దిగజారిపోతున్నాయి, ప్రపంచ దేశాల పరిస్థితులు దిగజారిపోతున్నాయి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమంటున్నాడు? వారికి మేత దొరకగా వారు తిన్నారు, తృప్తి పొందారు, బేవమన్నారు. ఆ తృప్తి పొందిన తరువాత గర్వం, నన్ను మరిచిపోయారు. నీ కండ బలిసింది కదరా, ఆ కండలో నీకు బలుపు కారణం ఎవరో తెలుసా? నేనే. నువ్వు ఈరోజు గట్టిగా తింటున్నావే, అది మాంసం కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి,
పంటల నుంచి వచ్చే ప్రతి శ్రేష్టమైన పంట, పళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి? నీకు ఆరోగ్యం, నీకు వైటమిన్స్, నీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే పంట పంట పంట. ఎవరిస్తున్నారు ఆ పంట? అది దేవుడు ఇస్తున్నాడన్న సంగతి మరిచి, దాన్ని పండిస్తున్న రైతుని మరిచి, వ్యవసాయంపై నుంచి దృష్టి మరల్చి, ఈరోజు డబ్బులుంటే దేన్నైనా కొనుక్కొని తినగలను అనుకుంటున్నావా? డబ్బులు నేలను మొలిపించలేవు, డబ్బులు నీకు ఆహారాన్ని పంచిపెట్టలేవు, డబ్బులు నీ ఆకలిని తీర్చలేవు. దేవుడు చేసే పనులు సాయం. నీ వ్యవసాయంలో దేవుడు సాయమే ఎక్కువయ్యా, ఆయన సహాయమే ఎక్కువయ్యా. అందుకే అంటున్నాడు అపోస్తలుల కార్యాలు 14:17, ఆయన ఆకాశం నుండి మీ కొరకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారంను అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు 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 చేయుట చేత. ఎన్ని మేలులు చేస్తున్నాడండి ఆయన, ఎన్ని మేలులు చేస్తున్నాడండి. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి ఉన్నంత వరకు వెదకాలం అంటే విత్తనాలు నాటే కాలం, వెదకాలం అంటారు దానిని. కోతకాలం ఆ నాటిన విత్తనాలు మొలిసిన తర్వాత నువ్వు కోస్తావే, కోతకాలం. శీతోష్ణములు, అలాగే వేడి చల్లదనం శీతోష్ణములు, వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకున్న దేవుడు అనుకుంటున్నాడట. భూమి ఉన్నంత కాలం ఏముండాలి? వెదకాలం. విత్తనాలు నా పిల్లలకు దొరకాలి, ఆ విత్తనాలు మొలవాలి. అలా మొలవాలి అంటే నేల పండాలి, అలా నేల పండాలి అంటే సూర్యుడు మండాలి, అలా మండాలి అంటే సముద్రాలు వేడెక్కాలి, ఆ వేడెక్కిన సముద్రాలు వర్షాలుగా మేఘాలుగా మారి మీ పంట పొలాలను తడపాలి. ఎన్ని ఆలోచన చేశాడండి. నీ వ్యవసాయంలో ఎంత సహాయపడతాడండి ఆయన. కానీ ఈరోజు అగ్రికల్చర్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించిన చైనా దేవుడే లేదంటది. నా కష్టం, నా శ్రమదానం, నా శ్రమశక్తి. అంటే కత్తి కొడవలున్నంత మాత్రాన ఎరా వాళ్ళు గుర్తుంది అండి. చూడండి, ఎర్రజెండా మీద ఎర్రజెండా ఎన్ని ఏళ్ళని వాడుతుంటారే. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అవలంబించేవాళ్ళు వినాలి. నీ కత్తి, నీ కొడవలి, నీ కొడవలు పట్టుకుని వెళ్ళిపో, పొలానికి వెళ్ళిపో. వర్షం లేదనుకో, నీ కొడవలతో పేక్ కోసుకోవాలి నువ్వు కదా. నీకు నీరు లేకపోతే ఎక్కడరా నాటుతావు నీ గింజ? తరువాత ఈ ప్రపంచానికి దేవుడు ఇవ్వబోయే విపత్తు కరువు కాలం. నిజంగా మార్చేస్తేనే కానీ బుద్ధి రాదండి వీళ్ళకి. తిండి గింజలు దొరక్క మాడితేనే కానీ వీళ్ళకి దేవుడు అంటే భయం రాదండి, భక్తి రాదండి వీళ్ళకి. దేవుడు జ్ఞాపకం రావాలి అంటే వాడు మండాలి, కడుపు మండాలి, ఆకలితో మండిపోవాలి. ఎక్కడ దొరుకుతుంది నాకు ఆహారం? కంటికి కనిపించిన కరోనా వచ్చింది, బాగా ఇంట్లో పప్పు దినుసులు సామాన్లు ఉన్నాయి, గట్టిగా కూర్చొని తిన్నావు 3 నెలలు. తింటావు ఎంతకాలం అయినా, ఉన్నాయి కనుక. ఒకళ్ళు నిజంగా కొరత ఏర్పడితే కరువు, ఒకనాడు 7 సంవత్సరాల కరువు వచ్చినందుకు యోసేపు తన మేధాశక్తితో దేవుడు అనుగ్రహంతో చెప్పాడు కనుక ఈరోజు ఐగుప్తు నైలు నది నాగరికతలో ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తీయులు అందరూ బాగుపడ్డారండి. అలా నిజంగా ఈ ప్రపంచానికి కరువు అన్నది తాండవిస్తే మిడతలు వచ్చినందుకు గజగజలాడిపోతుంది. ఎందుకంటే పంటను తినేస్తున్నాయి అవి. నువ్వు కష్టపడి పండించావు, మిడతలు తినేస్తున్నాయి పంట అంతా. భయం ఎందుకు? తర్వాత నీకు తిండి ఉండదు. అసలు నేలే పండకుండా చేస్తే చెయ్యరండి దేవుడు. ఈ దేవుడిని అంగీకరించిన ఈ దౌర్భాగ్యులందరికీ ఒక్కసారి కడుపు మార్చాలి. వీళ్ళందరికీ డొక్కమాడిపోవాలి. వీళ్ళు రోగానికి భయపడరు, చావుకు వీళ్ళు భయపడరు. వీడు భయపడేది ఒకే ఒక్కటి, అదేంటో తెలుసా? ఆకలి మంటలు వాడు కడుపులో పుట్టాలి అంటే దేవుడు ఒక్కసారి వర్షాన్ని ఆపాలి. ఆగిపో, నేలతో చెప్పాలి నువ్వు పండకు. అంటే వర్షం రానంత మాత్రాన మేము పండించలేమో అనుకుంటున్నావా? నీ టెక్నాలజీతో పండించేస్తాను అనుకున్నావా? భూమి కింద నీరు ఉంది కదా, భూగర్భ జలాలు లోనకు బోరు కొట్టేస్తాను, నీరు వచ్చేస్తాయి. ఎలా వస్తుంది నీరు? భూగర్భ జలాలు పైకి రావాలి అంటే భూమిలోని జలాలు ఉండాలంటే పైనుంచే రావాలిరా చిట్టి కన్నా. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? వర్షం కురిస్తేనే ఆ వర్షం భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు పైకి వస్తాయి. తెలుసు కదా నీకు? లేదు మా నదుల్లో నీరు ఉందంటావు, నదుల్లోకి నీరు రావాలన్నా వర్షం కురవాలరా. దీని అంతటికి కారణం వర్షం రా. వర్షం ఎవరు చేస్తున్నారు? నీ బాబు, నీ తండ్రి. ఆయన చేస్తున్న సాయం. మేఘాన్ని చూస్తావా? పద కత్తి కొడలు పట్టుకొని వెళ్ళిపో. దేనికి? కోసేయడానిక? అది పండింది ఆయన దయ వలన. వేదవ దిక్కుమాలిన సిద్ధాంతాలు చెప్పి దేవుడు లేడని చెప్పి ప్రపంచాన్ని భ్రమపరుస్తున్నారు చాలామంది. దేవుడు ఇచ్చిన ప్రకృతిని వాడుకుంటూ దేవుడు లేడని చెప్పుకుంటున్నారు.
ఆయన చేసే సాయం ఎంత గొప్పది నీకు తెలుసా? నువ్వు బ్రతకడానికి కారణం ఆయన. ఈరోజు బ్రతుకుతుండడానికి కారణం ఆయన కాదా? అవునండి, ఆయనే. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, కడవరి వానకాలము వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి చెప్తున్నాడు. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. చేనిలోను అంటే పొలంలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. చెప్పాను కదా గతంలో ఒక సైంటిఫిక్ టాపిక్ చెప్పాను మీకు. అందులో ఏంటో తెలుసా? ఈ నేలను రీఛార్జ్ చేస్తుంది ఏంటో తెలుసా? అప్పుడప్పుడు నువ్వు చెవులు మూసుకుంటావే, పెద్ద మెరుపు అది ఆకాశంలో మేఘాలలో ప్రారంభమై భూమిని వచ్చి ఢీకొడుతుంది పెద్ద శబ్దంతో, హై వోల్టేజ్. ఆ వోల్టేజ్ ఎంతో తెలుసా? సూర్యుని మీద ఉన్న ఉపరితలం కన్నా 10 రెట్లు ఎక్కువ. అంత వోల్టేజ్ ఎందుకు వస్తుంది అనుకున్నావు? ఏమండి, పైన ఆకాశంలో మెరుపులు వస్తే నేలను ఎందుకండి గుద్దాలి, నేలను ఎందుకండి తాకాలి అనుకుంటున్నావు కదా? బైబిల్ చెప్పింది 2000 సంవత్సరాల క్రితం చరిత్ర. సైన్స్ చెప్తుంది బైబిల్ ఏమని? ప్రతి వాని చేనులో నీ పంట మొలవాలి అంటే భూమిలో సారం రావాలి అంటే యెహోవా మెరుపులను పుట్టించును. పైన మెరుపులు మెరిస్తే కిందన చేను ఎలా పండుతుందండి? సారం సారం. ఇష్టానుసారంగా పొటాషియంలు జల్లేస్తున్నావు, ఇష్టానుసారంగా ఏది పడితే రసాయనాలు జల్లేస్తున్నావు, నేలను బీడు భూమిగా తయారు చేస్తున్నావు. ఎవడి బాబు రా దానిని సారవంతంగా చేస్తున్నాడు? ఎక్కడ చూడు పొలాలు తీసేస్తాడు. చేపల చెరువులు. ఒరే, ఉన్న సముద్రాలు చాలవరా, ఉన్న నదులు చాలవరా? డబ్బు కావాలి. ఆ పొండ అటుపక్క ఆ తూర్పు పశ్చిమ గోదావరిలో వెళ్ళిపోతా, కృష్ణా జిల్లాకపోతే అందరూ ఏమండి చక్కగా పచ్చటి పైరు మొక్కలని తీసేసి పొలాలన్నీ తీసే ప్రతి దౌర్భాగ్యుడు చేపల చెరువు. ఎందుకురా చేపల చెరువు నీకు? డబ్బు కావాలి కనుక నేలలో పంట పండకపోయినా పర్వాలేదు, ఈ సముద్రం ఈ నీరంతా తీసుకొచ్చి నా చేనన్నిటి కూడా చెరువులుగా చేసేసి అందులో కృత్రిమంగా రకరకాల చెత్త చెదారం చేపలకు వేసేసి కొద్ది రోజులు బాగా లావైపోతే నేను అమ్మేసుకోవాలి, డబ్బులు వచ్చేయాలి. అవునా? వ్యాపారస్తులు చేసే దొంగ పనులవన్నీని. అందుకే చూడండి, సముద్రంలో దేవుడు చేసే న్యాచురల్ ఫిష్కిని ఈ దౌర్భాగ్యుల చెరువులో పండించే ఈ కృత్రిమైన ఫిష్కి అస్సలు బాగోదండి. చాలా చప్పగా ఉంటాయి, రుచిగా ఉండవు, మందులేసి పెంచినవి అవన్నీని. అలా సారాన్ని పోగొట్టి నేలను నాశనం చేస్తున్న వీళ్ళకి ఏం చేయాలి? ఇష్టానుసారంగా ఈ నేలను నాశనం చేస్తున్నారే. ఈ నేలను నాశనం చేస్తున్నందుకు ఈ నేలకు పండే కూడా రావాలి. ఎలా నాయనా? మరి నా పిల్లలు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళ ఆకలితో చచ్చిపోతారయ్యా. ఎంత ఆలోచిస్తున్నాడు తెలుసా నీ తండ్రి నీకోసం? తెల్లవారే పిల్లలు లేవగానే అమ్మా నాకు ఆకలి అంటాడే, కానీ వాడు ఆకలి అడగక ముందే నాన్న వాడికి కావాల్సింది తెస్తే అమ్మ దాన్ని వండి సమకూర్చి నువ్వు నిద్రలోంచి లేవగానే వండి పెడుతుంది. నీకు ఇష్టమైనది, నీకు నచ్చినది. ఎలా వచ్చింది? కష్టం వెనక తండ్రి కష్టం, దాని వెనక తల్లి కష్టం, ఎందరో కష్టం వెనక ఉంటేనే నువ్వు నచ్చినది తింటున్నావు కాదా? మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందికి పైగా ఉన్నాయి ప్రజలు. ఎవరి దయ వలన బ్రతుకుతున్నారు చెప్పండి? నేలను దుక్కేస్తున్నావు, దున్నేస్తున్నావు, కోసేస్తున్నావు, కూర్చేసుకుంటున్నావు, ఎన్ని పంటలు వేస్తున్నావు ఈరోజు. మరి ఇన్ని పంటలు వేస్తున్న నేల సారం పోవటం లేదే. నువ్వు ఇలా పోగొడుతున్నావు అని తెలిసే ఆకాశంలో మెరుపులు రప్పించాడు, హై వోల్టేజ్ తీసుకొస్తున్నాడు, గుద్దు నేలని. సైంటిఫిక్గా ఎప్పుడైతే ఆ మెరుపు నేలను తాకుతుందో అప్పుడు భూమి రీఛార్జ్. మరలా ఏమొస్తుంది? సారం. నేలకు సారం వస్తుంది. ఎంత దయగలిగిన వాడండి మన తండ్రి. చెబుతున్నాడు చూడండి, యెహోవా చేనిలో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. ఈరోజు విస్తారంగా వానలు కురుస్తున్నాయంటే ఆ వాన కోసం ఎదురు చూసే రైతును అడిగయ్యా, తెలుస్తుంది దాని విలువ. నీకేం తెలుసు? పట్టణాలు కట్టుకున్నావు, ఎత్తైన భవనాలు కట్టుకున్నావు. అక్కడికి వెళ్ళండి, ఆ గల్ఫ్ దగ్గరికి వెళ్ళండి, వేధవులంతా ఇసుకలో కట్టారు అన్నీని, దౌర్భాగ్యులు. టెక్నాలజీ. ఏం తినాలి? అలాగే మాత్రం ఏం తినాలి? తెప్పించుకుంటాడు. ఇంపోర్ట్. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 క్వాలిటీతో పండేవన్నీ గల్ఫ్ దేశాల్లో ఉంటాయండి. కింద ఆయిల్ పెట్టాడు కదా. ఆ దేశంలో తిండి గతి లేకపోయినా ఆయిల్ని అమ్ముకొని విదేశాలలో నుంచి ఉన్న శ్రేష్టమైన వాటన్నింటినీ తెప్పించుకొని తింటున్నారు వాళ్ళు. అన్ని కాయగూరలు దొరుకుతాయి అక్కడ, అన్ని పళ్ళు దొరుకుతాయి అక్కడ, అన్ని ఆహార పదార్థాలు దొరుకుతాయి అక్కడ. మరి తిను, తప్పులేదు, కానీ తిని ఒళ్ళు కొవ్వెక్కుతుందా? దేవుడు లేడు అనుకుంటున్నావా? దేవుడికి భయపడటం లేదా నువ్వు? దేవుడు ప్రపంచంలో ప్రతి మనిషితో చెబుతున్నాడు. ఏమండి, మనకు తెలియకుండా
ఈరోజు మనిషి చేసే వ్యవసాయంలో దేవుని వెనక ఇంత సహాయం ఉందా ఆయనది? నువ్వు అనుకుంటావు రైతే గొప్పడు. ఓకే, రైతు గొప్పోడు, కానీ రైతు కన్నా గొప్పోడు నీ తండ్రి కదా. రైతు మహా అయితే అతని పొలంలో ఉన్న ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాల్లో కేవలం కొన్ని వేల మందిని పెంచగలడేమో, కానీ కోట్ల మందిని పెంచుతున్నాడే నీ తండ్రి. ఒక పక్క నేలను తడుపుతున్నాడు, ఒక పక్క నేల సారం అయిపోతుంటే మెరుపుల ద్వారా తిరిగి రీఛార్జ్ చేసి సారాన్ని నింపుతున్నాడు. నీకు కావలసిన వాటన్నిటిని, మంచుని, హిమముని, అన్ని రకాల వాటిని కురిపించి భద్రపరిచి నీకు ఇన్ని రకాలమైన ఆరోగ్యవంతంగా నిన్ను బతికించడానికి దేవుడు చేస్తున్నాడే. ఈరోజు ఆయన సాయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? ఏమండి, చూడండి, ఒక మంచి మాట, మరొక మంచి మాట దేవుడు అంటున్న మాట. కీర్తన గ్రంథం 104వ కీర్తన 13వ వచనం. 104వ కీర్తనలోని 13వ మాట ఏమంటున్నాడు? తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చిన. అవునండి, నిజంగా ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. ఎక్కడో ఎత్తైన పర్వతాలు, ఆ ఎత్తైన పర్వతాల్లో జల పుట్టింది. అంత ఎత్తుకి ఎవరండి తీసుకొస్తున్న నీరు? పంపు చేస్తుంది ఎవరు? నువ్వు బోరు ఏది కన్నం పెడితే నీరు వచ్చేద్దా బయటికి? నువ్వు కన్నం పడితే కన్నం పడుతుంది అంతే. బోర్లు కొడుతున్నారా? కన్నం పడింది, కింద నీరు తగిలింది. మన నీరు పైకి రావాలంటే ఏం చేయాలి? నువ్వు దానికి మళ్ళీ 1 HP 2 HP నువ్వు మోటార్ వేయాలి, ఆ ఉన్న నీరును పైకి పంపు చెయ్యాలి. అవునా? ఇది నీకున్న టెక్నాలజీ. ఒరే, మరి ఈరోజు ప్రపంచంలోని జలధారలను పుట్టించాడే. ఈరోజు జీవనది ఉందే, గంగా, యమున. ఏమంటే ఈరోజు ఎన్ని జీవనదులు మన దేశంలో ఉన్నాయి చెప్పండి. గంగా కోసం ఆలోచిద్దామండి. ఎక్కడ ఎత్తైన ఆ శిఖరాలలో, హిమాలయ పర్వతాల్లో, అక్కడికి ఎవరండి అంత ఎత్తుకు ఆ ఫోర్స్ ఎవరిచ్చారు కింద నుంచి? నీ ప్రభుత్వం రోజు గ్యాస్ కొడుతుందా? నీ ప్రభుత్వం మోటార్లు నడుపుతుందా? ప్రపంచంలో పారే ఏ నది కోసమైనా ఆలోచించండి. అప్పుడప్పుడు విమానంలోంచి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటానండి, ఓ గీతలు 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 గీతలు. అవన్నీ ఏంటనుకున్నా? నదులు. ఎవరు తెవ్వారబ్బాయి కాలవలన్నీ? ఏ మనిషి నేను పారపట్టుకు తెవ్వాడా? ఈ నదంతా రావాలి అని ఎవడండి తవ్వాడు? దేశంలో, ప్రపంచంలోన ఈరోజు పారుతున్న సహజమైన నదులన్నిటికీ ఎవడండి తవ్వాడు? దేవుడు తవ్వాడురా. నువ్వు పుట్టక ముందురా, నీ తాత ముత్తాతలు పుట్టక ముందు తవ్వాడురా ఆయన. ఆ తవ్వడం బట్టే ఎక్కడో కొండలలో పుట్టిన ఆ స్వచ్ఛమైన ప్యూర్ వాటర్, జీవజలం, స్వచ్ఛమైన జలం, అది పారుతూ 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 నీ దేశాలన్నింటినీ తడుపుకుంటూ, నీ రాష్ట్రాలన్నింటినీ జలమయం చేసుకుంటూ చివరకు ఉప్పు నీటిలో కలిసిపోతుంది. అదే అంటున్నాడు చూడండి దేవుడు, తన గదులలో నుండి ఆయన కొండలకు, తన గది ఎక్కడ? కొండలోని జలధారలను ఇవ్వడం ఏంటండి? ఎక్కడ కనెక్షన్ పెట్టాడు చూడండి. ఎంత సాయం చేస్తున్నాడండి మహానుభావుడు. మహానుభావుడు ఆయన కనబడితే ఆయన కాళ్ళు పట్టుకొని వదలకూడదండి. అంత గొప్ప తండ్రి అండి, అంత గొప్ప ప్రేమికుడండి, అంత గొప్ప పిల్లలంటే ప్రేమ కలిగి పడిచిచ్చిపోయేవాడండి మన తండ్రి. కానీ ఈరోజు ఆయన ప్రేమను గుర్తించలేకపోతుంది మానవ సమాజం. తండ్రి యొక్క కష్టాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ ఆయన గుర్తించలేని సమాజంగా మారిపోయింది. దేవుడు ఎక్కడా అని మాట్లాడుతుంది. తమ టెక్నాలజీ, తమ జ్ఞానమే దేవుడు అనుకుంటున్నారు, తమ సాంకేతికతే గొప్పదని అనుకుంటున్నారండి. అది ఎంత హాస్యాస్పదం, ఎంత విచారించదగ్గ విషయం. అందుకే ఏమంటున్నాడు చూడండి, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. దేవుడి యొక్క క్రియల ఫలం, దేవుని యొక్క క్రియల ఫలము చేత ఏమవుతుందటండి? భూమి ఏమవుతుందట? తృప్తి పొందుచున్నది. కీర్తన గ్రంథం 104వ కీర్తనలోని 14వ వచనం చదవండి. 14. పశువులకు గడ్డిని. పశువులు, ఒరే నువ్వు పశువులే. నీ పిల్లాడు ఆకలితో కేర్మంటే వాడికి తీసుకొచ్చి చేశానండి పాలు, గేదె పాలు, ఆవు పాలు పితికి పెడుతున్నావే వాడికి. మరి అది పాలు ఇవ్వాలి అంటే దానికి ఏం కావాలరా? గడ్డి వద్దు దానికి? గడ్డి మొలిపించొద్దా? మేకపాలు అయితే మేకపాలు, ఆవు పాలు అయితే ఆవు పాలు, గేదె పాలు అయితే స్వచ్ఛమైన పాలు రావాలి అంటే మరి అవి తినడానికి, అవి బ్రతకడానికి ఏం చేస్తున్నాడు దేవుడు? పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చే తైలం. ఏమండి తైలం? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈరోజు నువ్వు ముఖానికి రాసుకునే క్రీములు, లేదా ముఖానికి రాసుకునే సాధారణ కొబ్బరి నూనెలు, ఇవన్నీ నిగనగా నువ్వు లాడాలి అంటే ఏం చేయాలి? నేల నుంచి పండినవే కదా. నువ్వు జీవితంలో ప్రతిరోజు నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు అంగారక నుంచి ఏం తెచ్చారా? ఎవరైనా చంద్రుడి నుంచి ఎవడో ఏం తెచ్చాడో చెప్పండి? అన్ని నేల నుంచి తవ్వి తీసుకుంటున్నావే. ఎవడు పెట్టాడు రా నేలలో ఇవన్నీ? మన తండ్రి, మనందరి తండ్రి, మన దేవుడు.
మనల్ని ప్రేమించాడు, మన కోసం వీటన్నిటిని భద్రపరిచి నిజంగా ఒక మహా నిక్షేపం నిధిలా పెట్టాడు కదండి వీటన్నిటిని. అలా తీసుకుంటూ రోజు అనుభవిస్తున్నప్పుడు దేవునికి ఈ రోజున నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏమండి, నరుల హృదయమును ఏం చేస్తున్నాడటండి ఆయన? బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన దయ. నువ్వు ఆకలి తీరుతుంది, నీ పిల్లల ఆకలి తీరుతుంది, చివరికి నీ పశువుల ఆకలి కూడా తీరుతుందంటే ఆయన దయరా. ఎన్ని పశువులండి భూమి మీద ఉన్న మనుషుల కన్నా ఆ అరణ్యాల్లోనూ ఉన్న జంతువులు ఎక్కువ అండి. లక్షల జీవరాశులు, కోట్ల జీవరాశులు సముద్రంలోకి వెళ్తే వీటన్నిటికీ ప్రతి పూట తిండి పెడుతుంది ఎవరో? నీ తండ్రి, మనందరి తండ్రి. మరి అలాంటి తండ్రి అన్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవా? ఆయనకు విధేయుడుగా నువ్వు లోబడవా? ఆయన మాటలు నువ్వు వినవా? ఆయనకు నువ్వు భయపడవా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు సాంకేతిక రంగంలో నేను అభివృద్ధి చెందిపోయాను, నాకు మహాజ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగునరే. నీ భూమిని సేద్యపరుచుకో. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే, ముందు నీ నేల మీద కాన్సన్ట్రేట్ చేయి. వ్యవసాయంలో నేను చాలా సాయం చేస్తాను నీకు. కమాన్, నీ నేల దున్నో, నీ నేలను దున్నో. ఎవరిది నీకు అన్యాయంగా వద్దు, ఎవరిని దోచుకోవద్దు, ఎవడి ఆస్తులు నీకొద్దు, ఎవడి బంగారాలు నీకొద్దు, ఎవడి భూభాగాలు నీకొద్దు. నీకిచ్చిన భూభాగాన్ని ముందు నువ్వు దున్ను. దేవుడు ఏమన్నాడు? తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. అవసరమైన దాన్ని విడిచిపెట్టి ఆకాశంలోకి రాకెట్ పంపుతానంటున్నాడు వాడు. ఏమండి, నేను రాత్రి అమెరికా రాకెట్ పంపింది ఎందుకురా? ఒరే స్పేస్ ఎక్స్ నాసా వెధవల్లారా, ఎందుకురా మీరు పంపుతున్నారు రాకెట్ అంటే? అంగారక మీద మనుష్యులను ట్రిప్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా అక్కడికి? తిండి లేదు. చంద్రుడి మీదకి వెళ్ళారు కదరా, అవునా? చంద్రుడి మీదకి వెళ్ళి ఏమి సాధించుకొచ్చారు? అక్కడ ఏమీ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు, ఊపిరి లేదు, గాలి లేదు. అక్కడికి వెళ్ళడం మానేసి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసి అలిసిపోయి కోటాను కోట్ల రూపాయల ప్రజాదానానికి ఖర్చు పెట్టి ఇప్పుడేంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? అంగారకుడిగా అక్కడికి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది. అది గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో వెళితే ఈ మధ్యలో ఏం తగిలితే పోతావు. ఏమండి, మనుషుల్ని తీసుకెళ్తారట. నీకున్న టెక్నాలజీ, శాటిలైట్లు వాడుకున్నావు, ఓకే. టెలిఫోన్లు వాడుతావు, లేదంటే టెలివిజన్లు వాడుకుంటావు, సాంకేతిక రంగంగా ఓకే. ప్రజలకు ప్రయోజనకరమైంది నీ సైంటిఫిక్ టెక్నాలజీ నువ్వు వాడు. కానీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎక్కడో ఉన్న అంగారక మీద వెళ్ళిపోవడానికి ఏంట్రా? అమెరికా పరుగులు తెస్తుంది. ఆ ఎలాన్ మస్క్ అన్నాడు ఒక బుర్రలేని వేధవా, అవునా? అటు ఎలాన్ మస్క్ అన్నాడు స్పేస్ ఎక్స్ తాలూకా వాడు CEO. ఏమండి, ఓడు అమెరికాతో కలిసి నేను ఇంకా 2024 వాళ్ళు ప్రాతిపదిక ఏంటంటే 2024 కల్లా మనుషులను అంగారకుడి మీద దించుతాం. పోనీ దించావు, దించి ఏడు చేస్తావు అక్కడ? భూమి మీద నీకేం తక్కువైపోయి అక్కడికి వెళ్ళడానికి? అన్నీ ఉన్న భూమిని విడిచిపెట్టి వర్షం, నేల, పంటలు, పశువులు, సర్వసమృద్ధి భూమి మీద పెడితే అన్నిటినీ విడిచిపెట్టి ఏమీ లేని బీడు భూమి అయినా అక్కడికి పోతానంటావేట్రా? చక్కగా నది ఒడ్డున నీకు ఒక మంచి ఇల్లు కట్టించి నీ చుట్టూ పొలాలను పెట్టి నీకు పశువులను, పాడి పంటలను అన్నీ ఇస్తే నేను ఎడారిలో ఇల్లు టెంట వేసుకుంటానంటే నేనేమనాలరా? పిచ్చి సన్నాసి. ఈరోజు మనిషి జ్ఞానం పేరట చేస్తున్న వెర్రి పనులవే. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అంటున్నాడు. అందుకే చూడండి, తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. ఒరే ముందు నేలను దున్నుకోరా, నేలలో నేను పెట్టిన పంటలన్నింటినీ వాడుకోరా, నేలలో నేను దాచించిన ఎన్నో ఆయిల్ కావాలా, గ్యాస్ కావాలా, బంగారం కావాలా, ఖనిజాలు కావాలా, పెట్టాను కదరా భూమి మీద, అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా నువ్వు వాడుకోనాయన అంటే వాటన్నిటినీ వదిలేసి వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. దేవుడు చెప్తున్నాడు, బుద్ధి లేని పనులు ఎందుకురా చేస్తున్నారు? ఈ నేలని విడిచి నిగ్గులో ఎందుకురా సాము చేస్తున్నారు మీరు? నేలను విడిచి నింగులో ఎందుకురా సాము చేస్తున్నారు మీరు? బుద్ధిహీనపు మాటలు వాళ్ళు పలుకుతున్నారు. ప్రపంచాన్ని తప్పుడు మార్గంలో వాళ్ళు నడిపిస్తున్నారు. నిజంగా ప్రతి మనిషి బ్రతకాలంటే నీకు అంత అన్నం పెట్టేది వ్యవసాయం. నేలను దున్ను, లేదా రైతును ప్రోత్సహించు, రైతు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించు. నీ దేశం, నీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాడిని చాలా ఆనందంగా చూసుకో. ఏమంటే ఈరోజు చూడండి, రైతులకు కరెంటు ఉండదు, రైతులకు నీళ్లు లేవు, రైతులకు ఏమీ అందవండి. కేవలం ప్రభుత్వాలు అధికారం కోసం రావడం కోసం పనికి మారిన మాటలన్నీ ఈరోజు ప్రభుత్వాలన్నీ చెబుతున్నాయి. కానీ నిజంగా ఏ ప్రభుత్వం అండి? పేదలు, ముఖ్యంగా
మనందరికీ అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించి వాళ్ళ కోసం శ్రద్ధ తీసుకునే రాజు ఎవడున్నాడండి? భూమి కోసం శ్రద్ధ తీసుకునే రాజు. అలా భూమి కోసం శ్రద్ధ తీసుకుంటేనే కదా దేవుడు చెప్పాడు. సర్వ విషయంలో ఎవరైతే భూమి మీద శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళు సర్వ విషయంలో అభివృద్ధి పొందుతారు. ఇందాక చదువుకున్నారా మాట? దేవుని పిల్లలారా, వ్యవసాయం అనేది అంత ముఖ్యమైనది. ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన నేలలోనే మనకు ఆహారం, మనకు జీవాన్ని దేవుడు పెట్టాడు. పరలోకానికి వెళ్ళే లోపు ఈ భూమి మీద నువ్వు బ్రతకుండాలి అంటే నేల మీద ఆధారపడు. నేలకు నేను సాయం చేస్తాను, నువ్వు వ్యవసాయం చేయి, నేను సాయం చేస్తాను, నీకు కావాల్సిన నేను ఇస్తాను. ఎన్నిటిని సమకూరుస్తున్నాడండి దేవుడు. కనుక ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేనికోసం ఆలోచించాలో తెలుసా? ఒక మంచి మాట చదువుదాం ప్రియులారా, ఒక మంచి మాట. విలాపవాక్యములు 1వ అధ్యాయం 11వ వచనం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 11వ వచనం. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. దేవుణ్ణి నమ్ముకోకపోతే ఈ ప్రపంచానికి సంభవించే భయంకరమైన దుస్థితి ఇదే, విలాపం. ఏడుస్తారా? మీరు ఏడుస్తారు. దేవుడు ఏమంటున్నాడండి? దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. తిండి లేదు, నీ బ్రతకడానికి, నీ పిల్లలు బ్రతకడానికి, నీ కుటుంబం బ్రతకడానికి గింజలు లేవు. మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈరోజు మా దగ్గర డబ్బు ఉంది కదా, కట్టలు కట్టలు అనుకుంటున్నావా? మార్కెట్లో ఆ సరుకులు లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? ఈ ప్రభుత్వం కానీ, ఈ కోటీశ్వర వర్గం కానీ, ఈ సంపన్న ధనికుల కుటుంబాలు కానీ ఏం చేస్తాయి చెప్పండి? నిట్టూర్పులు విడుచుచు ఆహారమును వెతుకుదురు. తమ ప్రాణ రక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. ఏదైనా ఆ తిండి కోసం ఇవ్వాలి. ఏ వస్తువులు ఇచ్చేసుకుంటారట? మనోహరమైన వస్తువులు. నువ్వు దాచుకున్న బంగారమైన ఇచ్చేక తప్పదు, నువ్వు దాచుకున్న వెండి అయినా ఇచ్చేక తప్పదు, నువ్వు దాచుకున్న మణిమాణిక్యాలైనా ఇవ్వక తప్పదు. ఎప్పుడు? కడుపు మాడితే. అవునా? అంటే నువ్వు బ్రతకడానికి, నిన్ను బతికించేది బంగారం కాదు, నిన్ను బతికించేది సంపదలు కావు. కానీ ఏంటి? వ్యవసాయం. దేవుడు నేలను సేద్యపరచమని తొలి మానవుడితో చెప్పాడు. ఆ సేద్యపరచడం వల్లే నువ్వు, నీ కుటుంబం సుభిక్షంగా బ్రతుకుతారు. దానివల్లే నేను సాయం చేస్తాను, ఈ ప్రపంచ మానవులందరికీ నేను అన్నం పెడతాను అని దేవుడు అంటున్నాడే. కనుక మనిషి మనుగడకు సహాయపడే ఈ దేవుని వ్యవసాయంలో నిజంగా యేసుప్రభు వారు పరలోకపు తండ్రిని దేంతో పోల్చాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట అండి. నిజంగా ఆ మాట విన్న వెంటనే నా తండ్రి ఒక రైతా అనుకున్నానండి. నిజంగా వండర్ఫుల్ వర్డ్ అండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండిరా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడా. వ్యవసాయకుడు అంటే ఎవరండి? మీ భాషలో వ్యవసాయకుడు అంటే ఎవరు? మై డాడ్ ఈజ్ అ ఫార్మర్. నా తండ్రి ఒక రైతు అని రైతు అని చెప్పుకోవాలంటే ఎందుకు రైతుతో పోల్చాడు? పరలోకపు తండ్రి ఎందుకంటే రైతుతో పోల్చుతున్నాడు యేసుక్రీస్తు వారు. రైతేరా నీకు అన్నం పెట్టేది, ఆ రైతు నీకు అన్నం పెడుతున్నాడు. ఈ రైతు పొలం దున్నుతున్నాడు, ఆ రైతు నీకు వర్షం కురిపిస్తున్నాడు. ఈ రైతు 1% చేస్తుంటే ఆ రైతు 99% యావత్తు మానవాళి, ప్రపంచ మానవాళ్ళందరూ బ్రతకడానికి బ్రతుకు మార్గాన్ని చూపిస్తున్నాడే. రైతు కాదా ఆయన? వ్యవసాయకుడు కాడా ఆయన? ఎంత గొప్ప వ్యవసాయకుడండి మన తండ్రి. కనుక ఈరోజు ప్రపంచ యావత్తు బ్రతుకుతుందంటే అది దేవుని వ్యవసాయం వలన, అందులో ఆ మహానుభావుడి సహాయం ఉండడం వలన. ఎన్ని రకాల సాయాలు చేసి ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పెంచుతున్నాడే, పోషిస్తున్నాడే. ఆయన పాదాల మీద పడాలి, లేదా ఆయన కోపగిస్తాడు. కోపగిస్తే నీ కడుపు మాడిపోతుంది. అప్పుడే నువ్వు ఆయన కాళ్ళ మీద పడతావేమో. పడతావా? అలా కావాలా నీకు? చివరిగా ఈ మాట చదువు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను నీకు బాగా దంతశుద్ధి కలుగజేసినను. మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు
అంటే మనుషులు చూసారు ఎలా మారిపోయారు. తిండి లేక చావనైనా చస్తున్నారు కానీ దేవుని దగ్గరకు మాత్రం రారటండి. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవా? మాకు ఋతువులు దయచేస్తుంది ఆయనే, వర్షాలు కురిపిస్తుంది ఆయనే అని నువ్వు ఆయన గణపరచు. వ్యవసాయంలో ఆయనకి చేస్తున్న సహాయం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంత స్వార్థపరుడండి మనిషి. అంటే కొన్ని సందర్భాల్లో నీ కడుపు మార్చింది ఎందుకో తెలుసా? కడుపు మాడిన తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడని నీ కడుపు మాడుస్తున్నాడు. దేవుడు కూడా అదేనండి. చదవండి ఆ మాట, ఆమోసు 4:6. మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. తిండి లేకుండా నిజంగా దేవుడి ప్రపంచానికి తీసుకొస్తే అగపు కాలంలో ప్రపంచం అంతా వచ్చిందండి కరువు. క్లౌదియా చక్రవర్తి కాలం ముందు సంభవించిందండి కరువు. యోసేపు కాలంలో 7 సంవత్సరాలు వచ్చిందండి కరువు. ఒకవేళ నిజంగా మనం బ్రతుకున్న ఈ తరంలో కరువు వస్తే జ్ఞాపకం చేసుకుంటారా దేవుణ్ణి? చేసుకోవాలి. అలా రాకుండానే జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి. ఆయన పాదాల మీద ఈ ప్రపంచం పడాలి. వ్యవసాయదారు వర్గాలన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తము కాదు, అమెరికా వాడు దున్నినా, చైనా వాడు దున్నినా, ఇండియా వాడు దున్నినా, ఎవడు దున్నినా ప్రతి వ్యవసాయంలో దేవుని సాయం ఉంది. అది గుర్తించాలి. దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి శరణు వేడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు, ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒక రైతు గనుక. ఏ రైతు తన కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆకలితో పెట్టడు. ఎందుకంటే పండించేవాడు ఆయన. నీ పరలోకపు తండ్రి నిజమైన వ్యవసాయకుడు అయినప్పుడు నిన్ను పస్తులు పెడతాడనుకుంటున్నావా? అలా ఈ ప్రపంచాన్ని పస్తులు పెట్టకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని కాపాడాలి అంటే ఈ దేశ ప్రజలు నీ కుటుంబంతో సహా వ్యవసాయకుడు పాదాల మీద పడాలి, దేవుని శరణు వేడుకోవాలి. అప్పుడు నిన్ను, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని సుభిక్షంగా ఆయన చూస్తాడు. ఇది ఆయన మనసులోని ఆవేదన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒక గొప్ప వ్యవసాయకుడుగా భూమి మీద ఇన్ని కోట్ల మందిని, ఈ తరంలో 750 కోట్ల మందిని ఈ ఒక్క తరం నాయన. కానీ సృష్టి పుట్టినది మొదలుకొని తొలి మానవుడు మొదలుకొని ఎన్ని తరాలను మీరు పెంచి పోషిస్తున్నారు నాయన. ఇంకా భవిష్యత్తులో ఎంతమంది తరాలను మీరు పెంచుతారో మాకు తెలియదు. వాళ్ళంతా బ్రతుకుతున్నది మీ వలన. ఈ విషయం ఈ ప్రపంచం గుర్తించులాగున మమ్మల్ని ప్రేరేపించారు. ఈ మాటలు ఈ సమాజానికి అందించారు. మీ మనసులోని మాటలు విన్న ఈ ప్రపంచం తమ గతి స్థితులను మార్చుకొని తండ్రిగా మిమ్మల్ని ప్రేమించి మీ నుండి ప్రతిరోజు పొందుతున్న ఎన్నో మేలులను జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను పెంచి పోషిస్తూ ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంచినందులకు మా అందరి కుటుంబాల తరపున మీ దివ్యమైన చరణాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.